హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమ పార్ట్ 46. అనుషకు అబార్షన్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ఆలోచిస్తున్న అర్చన. దాని నుంచి కంటిన్యూషన్. ఇప్పుడు కాదు, అక్క కాస్త మర్చినట్టు అవ్వని అనుకొని సునంద తిట్లు వింటూనే రూమ్లో స్నానం ముగించి ఆరు చెప్పినట్టే వడ్డించే టైంకి వచ్చింది అర్చన. రోజులు మెల్లిగా ముందుకు సాగుతూ ఉంటే అన్వికి ఇంకో 4 రోజుల్లో 7 వెళ్ళి 8 నెలలు పడతాయి. అనిత కిషన్లు ఫోన్ చేసి అన్విని డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంచుతాం అని చెప్పి తీసుకువెళ్ళడానికి రేపు వస్తున్నాం, మంచి రోజు అంటారు. అలాగే వదిన అంటూ సునంద కోడల్ని పురుడుకి పంపిస్తుంది. ఇంట్లో అర్చుకి పనిలో సాయంగా రోహి ఆఫీస్కి వెళ్లే ముందు వచ్చాక సాయం చేస్తే తనింట్లో పనులు చూసుకొని స్కూల్లోకి వెళ్తుంది. ఈ మధ్యలో అనుష కూడా నెలలోపు ఒకసారి అత్తారింటికి వెళ్ళి రావాలి అంతే. శకుంతల వచ్చి సాయంత్రం ధీరజ్తో తీసుకువెళ్ళి మరునాడు పంపిస్తుంది. ఒకరోజు నెల రోజులు గడిచిన ధీరజ్కి అనుష్తో మాట్లాడడానికి మాటలు దొరకలేదు అనుకుంటా. ఎలా ఉంది ఇప్పుడు నీకు అని కూడా అడగలేదు. వారానికి ఒకసారి మాత్రం ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఇచ్చేవాడు. వాటిని తనకి ఇచ్చి అరగంట కూర్చుని వెళ్ళిపోయేవాడు. అంతకు మించి ఏమీ ఉండేది కాదు. బహుశా తన వల్లే తమ కొడుకు చనిపోయాడు అని భావిస్తూ ఉన్నాడు ఏమో. అందుకే తన మీద కోపంతో ఉండి మాట్లాడడం లేదు అని అనుష బాధపడుతుంది. అతనే మాట్లాడాలి అని ఎందుకు? తానే పలకరిస్తే అతనేమంటాడా? తెలుస్తుంది. తాను మాట్లాడాక తప్పు మొత్తం అతనిదే అన్నట్టు మాట్లాడితే ఎలా? ఎప్పుడూ తన వైపు నుండే కాకుండా అతని వైపు నుండి ఆలోచించి ఈసారి వచ్చినప్పుడు నేనే ముందు మాట్లాడి అతని మౌనదీక్షను విరమించేలా చేయాలి అని గట్టిగా అనుకుంది అనుష. డిశ్చార్జ్ అయిన రోజు వచ్చింది అంటే అర్చుకి అసలు కుదరనే లేదు మళ్ళీ రావడం. రోజూ ఫోన్ మాత్రం చేస్తుంది. వచ్చి చూసి వెళ్ళడం మాత్రం వీలు కాలేదు. ఇంట్లో పని, స్కూల్కి వెళ్ళి రావడం వీటితోనే సరిపోతుంది. ఇంకా రావడం చూడడం చేయలేదు. ఈ మధ్య సండే కూడా స్కూల్ వర్కింగ్ ఫర్ టీచర్స్ అంటున్నారు. ఇంకా తనకి కనీసం హాలిడే కూడా ఉండడం లేదు. ఫుల్గా టైర్డ్ అవుతుంది అర్చన. అయినా సునంద కోపం తగ్గలేదు. కానీ అన్వి వద్దకు మాత్రం వారంకి ఒకసారి వెళ్ళి చూసి రావడం, ఆరోగ్యం గురించి అడగడం, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళడం చేస్తుంది. అక్కి 4 రోజులకి ఒకసారి అత్తగారింటికి వెళ్ళి అక్కడే ఉండి అటు నుండి అటే ఆఫీస్కి పోవడం చేస్తున్నాడు. ఆ రోజు సండే అవ్వడంతో స్కూల్లో టీచర్స్కి కూడా హాలిడే ఇచ్చారు. అచ్చు ఆరుతో చెప్పి మా అక్కని చూసి వస్తాను, డిశ్చార్జ్ అయినప్పుడు వెళ్ళాము అంటే మళ్ళీ వెళ్ళడానికి అవ్వలేదు, ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుంది, నాకు అక్కతో కాసేపు మాట్లాడాలి అని ఉంది, రేపు వెళ్తాను అంటుంది. అలాగే అని డిన్నర్ టైంలో అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న తర్వాత అతనికి 3 నెలలు అమెరికా వెళ్ళే పని ఆఫీస్ తరపున ఉంది అని చెప్తాడు ఆరు. తనకి అందరితో పాటు తెలిసి అర్జు షాక్ అయితే ఇంకా తల్లితో మాట్లాడని ఆరుకి ఆ రోజే ఆవిడ ఎప్పుడు ఆరు వెళ్తావు అని అడిగి మాటలు కలుపుతుంది. ఇంకో 15 డేస్ అమ్మా అంటూ చెప్పి ఈసారి వెళ్ళి వచ్చాక జీతం కూడా పెరుగుతుంది. ఇయర్లీ ప్యాకేజ్ 30 to 40 lakhs అవుతుంది అని ఆనందంతో చెప్తాడు. అవునా అంటూ అందరూ అక్కడ లేని ఒక్క అన్వి తప్ప షాక్ అయి సంతోషిస్తే అక్కి మాత్రం నాకు అలాంటి అవకాశం వచ్చే మార్గాలు చెప్పరా, ఈ జీతంతో సరిపోవడం లేదు అంటాడు అక్కి. రే నీకు 1,00,000 వస్తుంది కదరా, అయినా సరిపోకపోవడం ఏంటి అని పెరిగిన అతని జీతం గుర్తు చేస్తారు దేవేందర్. నాన్న మారుతున్న రోజుల్లో ఎంత వచ్చినా తక్కువే అనిపిస్తుంది, సరిపోదు కూడా, అందుకే అంటూ ఆరు చూడరా నాకు కూడా అంటాడు అక్కి. సరే లేరా, నేను ఇండియా వచ్చాక చూస్తాను అని అమ్మ రేపు అర్చన వల్ల పుట్టింటికి వెళ్ళి వస్తాను అంది. ఇప్పటిదాకా వెళ్ళిన ఆమె ఇప్పుడెందుకు అన్నట్టు చూస్తుంది. మా అక్క వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది ఇంకో వారంలో, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అత్తయ్య అని ఆమె అంగీకారం ఏమంటారా అని కంగారుగా చూస్తుంది అర్చన. నేనేమనుకుంటే ఏంటి, మీరనుకుంది చెయ్యండి, మళ్ళీ నేనేదో అనడం, నాతో మాటలు మానేయడం నాకు ఇష్టం లేదు. ప్రతిదీ నన్ను అడిగి చేయడం లేదు కదా మీరు అని తినడం అవ్వడంతో చేతులు కడుక్కొని వెళ్ళిపోతుంది సునంద.
గత కొద్ది రోజులుగా ఆమె ప్రవర్తన చూస్తున్న ఇంట్లో వాళ్ళు నార్మల్గా తీసుకోవడమే కాదు, ఆరుతో మాట్లాడింది కదా అని సంతోషంగా ఉన్నారు. ఆ రోజు నైట్ ఆరు ఆనందంగా ఉంటే అర్చు రేపు మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్ నెక్స్ట్ డే స్కూల్కి అట్నుండటే వెళ్తాను, ఈవినింగ్ వస్తాను ఇంటికి అని చెప్తుంది. పెళ్ళైనప్పటి నుండి తాను ఎక్కువగా తన పుట్టింటికి మహా అయితే ఒక్కసారి, అది కూడా ఫార్మాలిటీకి వెళ్ళి వచ్చింది ఆరుతో కలిసి. తర్వాత మధ్యలో 1-2 సార్లు వెళ్ళినా అటు వెళ్ళి ఇటు రావడమే అయింది అని నీ ఇష్టం అన్నాడు ఆరు. అతను కూడా చాలా రోజులవుతుంది ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాక అని అచ్చు వెళ్ళాక అతను తన ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు ఆరు. తెల్లవారగానే డేని స్టార్ట్ చేసి 10 గంటలకు ఆటోలో అర్చన సునందకి అక్కడే పేపర్ చదువుతూ కూర్చున్న దేవేందర్ గారికి చెప్పి వెళ్తుంది. అంతకంటే ముందే ఆరు తన ఫ్రెండ్స్ వద్దకి అక్కి అన్వి దగ్గరికి వెళ్ళిపోతే ఇంట్లో ఉంది రోహితో సునంద దేవేందర్ మాత్రమే. రోజంతా ఆఫీస్కి పోయి వచ్చి చిన్న వదిన కొంచెం త్వరగా వస్తే అప్పుడప్పుడు అక్కి ఆరుతో టైంపాస్గా చిట్ చాట్ చేసింది రోహి. ఆ రోజు సండే అవ్వడం, ఇంట్లో అందరూ ఖాళీ అయితే పిచ్చబోరుగా అనిపించింది తనకి. ఇంట్లో ఏదో చూస్తుంది కానీ టీవీ ముందు కూర్చుంది. ఇంట్రెస్టింగ్గా ఒక్కటి రావడం లేదు, కాదు వచ్చినవి తనకి నచ్చడం లేదు. టీవీ ఆఫ్ చేసి పక్కింట్లో ఉండే తన ఫ్రెండ్ వద్దకు వెళ్ళింది. తాను అప్పుడే తన హస్బెండ్ వస్తే మెట్టింటికి స్టార్ట్ అవుతుంది. ఆ వీధిలో ఇంకా తనకి ఫ్రెండ్స్ ఉన్న అందరికీ పెళ్ళిళ్ళై అత్తారింట్లో కొందరుంటే పిల్లల్ని పట్టుకుని కొందరు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఫ్రెండ్ వద్దకు కూడా వెళ్ళే ఆలోచన మానుకొని ఇంట్లోకి వచ్చి ప్రైమ్ తన మొబైల్లో ఉండడంతో చంద్రముఖి 2 పెట్టుకొని చూస్తూ హారర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా తాను ఆ రోజు పాస్ చేసింది. అన్వి వద్దకు వెళ్ళిన అక్కి ఆరు అమెరికా వెళ్తున్న విషయం, అతని శాలరీ సంగతి చెప్పి ఆమె కడుపులో చిన్నగా ఈర్ష్య అని మంటను రగిలించాడు. తమ్ముడి డెవలప్మెంట్ని గొప్పగా చెప్పుకొని ఆనందిస్తున్నారు. అక్కిని చూసి నువ్వు కూడా మీ తమ్ముడిలా ఉంటే ఎంత బాగుంటూ హ్యాపీగా విదేశాలకు వెళ్ళేవాడివి అని పొగ వదులుతుంది. తాను చెప్పింది 6 స్టేట్స్ వెళ్తున్నాడు అని, దానికి నా మీద అరుస్తుంది ఏంటి అనుకొని, ఆయన ఎప్పుడూ నన్ను వాడిని మా ఇంట్లో వాళ్ళ నుండి డివైడ్ చేయడమే కదా తన ప్లాన్ అని నవ్వుతూ, నాకు కూడా శాలరీ పెరుగుతుందిలే అన్వి, నాకు రాసి పెట్టి ఉంటే విదేశాలకు వెళ్తాను, వాడైనా సింగిల్గా వెళ్తున్నాడు కానీ నేను నిన్ను తీసుకొని వెళ్తానేమో అని అమెరికా మీద ఆశని ఆమెకి కలిగించి రూపాయి కట్నం తేలేని లో మిడిల్ క్లాస్ ఇంటి నుండి వచ్చిన తోడే కోడలు వెళ్తుంది అన్న అక్కస్సు చూపించిన తనకి సంతృప్తి కలిగిస్తాడు అక్కి. అంతే కదా మరి, మనం నడిచి వెళ్తున్నా బాధ ఉండదు కానీ మన ముందు మరొకరు కారులో వెళ్తే చూడలేం. ఇప్పుడు అన్వి అదే చూపింది. ఆమె నాడిని పూర్తిగా పట్టేసిన అక్కి కూల్ చేసేసాడనుకోండి. ఆరు తన పెళ్లి జరిపించిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా బ్యాచిలర్స్గా ఉన్న వారితో ఆ రోజు స్టే చేయడమే కాదు, రిస్క్తో పాటు సపోర్ట్ చేసి పెళ్లికి పెద్దలుగా మారిన వారికి అతను బాకీ ఉన్న పార్టీ ఇస్తూ అతని ప్రయాణం గురించి చెప్తాడు. ఆచూకి ఆరుకి కామన్ ఫ్రెండ్స్ వాళ్ళు అవ్వడంతో తన గురించి కూడా అడిగి ఆ రోజు అంతా మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కిపోయి చిన్నపిల్లలు అవుతారు. ఆటో దిగి ఇంట్లోకి వస్తున్న అర్జున్ని చూసి శ్యామల ముందు ఆశ్చర్యపోయినా చెప్పకుండా వస్తుంటే కొంచెం కంగారు పడింది. ఎంతైనా ఆడపిల్ల తల్లి కదా, అక్కని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. మరి అల్లుడు గారు అని అడుగుతూ ఉంటే నేనుంటానమ్మా ఈరోజు, రేపు ఇటు నుండి ఇటే స్కూల్కి వెళ్ళి మా ఇంటికి వెళ్తా అని నవ్వుతూ చెప్పగానే ముందైతే తిందాం రామే అంది శ్యామల. లేదమ్మా, ఇందాకే టిఫిన్ చేశాను, మీరు తినండి, అక్కేది అని అడిగింది. తన అత్తగారి ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళింది. అక్కడ పెరటి వద్ద నిల్చొని ఉంటుంది అని చెప్పి మంచినీళ్ళు అయితే అందించింది. గ్లాస్ని తల్లికి అందిస్తూ నాన్నెక్కడమ్మా అంది అర్చన. పొలం మనమే చేస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళారు, నేను వెళ్ళాలి, ఇదిగో తిని అనుషకి చెప్పి తానొక్కతే ఉంటుంది కదా, త్వరగా వస్తాను అని చెప్పాలి అనుకున్నా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నేను మీ నాన్న సాయంత్రంకి వస్తాను, అక్కడ కొంచెం పని ఎక్కువగా ఉంది, మళ్ళీ మీ నాన్న రేపు ఫ్యాక్టరీకి వెళ్తాడు కదా అని గబగబా తిని సర్ది పెట్టుకుని శ్యామల మీరు జాగ్రత్త అని కూతుర్లకు చెప్పి వెళ్ళింది. అరగంట ఫోన్ మాట్లాడి ముఖాన్ని డల్గా మార్చుకొని వచ్చింది అనుష.
ఫేస్లో దిగులు కనిపిస్తూ ఉంటే, ఏంటక్క ఫోన్లోనే మీ అత్త వాయించిందా అని నవ్వుతూ అంటే, ఎక్కడున్నా ఆవిడ నన్ను వేయించుకోవడమే కదా అని ఎదురుగా లేకుండా హడలెక్కిస్తుంది నన్ను అంది అనూష. అత్త మాటలకి పూర్తిగా మారిన అనూష తీరుకి అచ్చులో ఏదో మార్పు కనిపిస్తే, అక్క తిందామా అంది. హా, కానీ నువ్వెప్పుడు వచ్చావే అంటూ ఆపరేషన్ అయి ఇంకా నెల అవ్వలేదు కదా కుర్చీలో కూర్చుంటూ అడిగింది అనూష. ఇప్పుడే అమ్మ నాన్న పొలంకి వెళ్ళారు, నాకు నిన్ను చూడాలి అనిపించి వచ్చాను అని అనుషకి మాత్రం ప్లేట్లో అన్నం పెట్టుకు వచ్చి వాటర్ తెచ్చింది అర్చన. చెల్లి తెచ్చిన ప్లేట్ అందుకుంటూ నువ్వు అని అడిగింది. కాసేపు అయ్యాక తింటాను, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చా అని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఆ గ్యాప్లోని అనుష తినడం ముగించి టాబ్లెట్స్ కూడా వేసుకొని వాటి మత్తుకు ఇంకా పూర్తిగా పెయిన్ తగ్గని కుట్లకి కాసేపు పడుకుంటా, నువ్వు తిని కాసేపు పడుకో అంటుంది అర్చన. అని అర్చు తల్లి పొలంకి వెళ్తూ పక్కన పెట్టి వచ్చాక ఉతుకుతా అనుకున్న బట్టలు, వండిన తర్వాత ఉన్న గిన్నెలు అన్నీ క్లీన్ చేసి తిని కూర్చుంది. మధ్యాహ్నం 4 అవుతుండగా మేలుకున్న అనుష ఫేస్ వాష్ చేసుకుని తనకి అర్చుకి కాఫీ కలిపి పెరటి వద్ద ఉన్న 2 మెట్ల మీద కూర్చున్నారు. అక్కడే ఉన్న చెట్లు చూస్తూ. కాఫీ తాగడం అయ్యాక మెల్లిగా అడిగింది అనుషని. అచ్చు, అక్క ఏం జరిగింది, నీకెందుకు సడన్గా బ్లీడ్ అయింది? డాక్టర్ ఏమో ఏదో బలమైన వస్తువుని నీ నీరు నిండిన కాళ్ళతో తొక్కారు, అందుకే అయ్యింది అన్నారు. ఒక్కసారి అయితే ఏం ప్రాబ్లం వచ్చేది కాదు, కానీ కొన్ని రోజుల నుండి చేస్తున్నారు, అందుకే ఇలా అయ్యింది అని చెప్పారు. అప్పటి వరకు హెల్దీగా ఉన్న నువ్వు సడన్గా అలా అవ్వడం బాబు అంటూ ఇంకా మాట్లాడి తనకి కన్నీరు తెప్పించడం ఇష్టం లేక ఊరుకుంది అర్చన. అనుష మౌనంగా చూపుని మొక్క మీద నిలిపితే, నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు, నీ చెల్లిగా తెలుసుకోవాలి అనుకుంటున్నా అంది. తనకి చెప్పడం ఇష్టం లేదో లేక ఏదైనా సమస్య, తమ భార్యాభర్తల మధ్య విషయం అనుకుంది. గట్టిగా అడగలేక గమ్మున ఉండిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత బావగారు కూడా ఏం చెప్పలేదు. అంటే ఆయనకి ఏం జరిగిందో నిన్ను ఇంటి నుండి హాస్పిటల్లో తీసుకువచ్చే ఆ టైంలో ఏమీ తెలిసి ఉండదు అనుకుంటున్నా, అందుకే ఆయనని పెద్దగా మాట్లాడింది లేదు. మీ అత్తయ్యతో ఎడమొహంగానే ఉండడం చూశాను నేను ఆ టైంలో వాళ్ళు ఉన్నంతసేపు. అచ్చు ఈరోజు జరిగింది చెప్తూ ఉంటే కన్నీళ్లు తుడుచుకొని ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధమైనట్లు చెల్లి చేతిని పట్టుకుంది అనుష. అడిగినా చెప్పడం లేదంటే పర్సనల్ ప్రైవేట్ మ్యాటర్ ఏమో అనుకున్న అచ్చు కప్లు తీసుకుని పైకి లేస్తూ ఉంటే చెల్లి చేతిని పట్టుకుని చెప్తాను అంది. నిజమా? అని తల ఆడించిన అనుష ఒక్క నిమిషం, ఇదిగో ఇవి లోపల పెట్టి వస్తాను అని లోపలికి వెళ్ళి సింక్లో కప్స్ వేసి పెరటి వైపు వస్తూ గుమ్మంలో అడుగు పెట్టగానే తన ఫోన్ మోగడంతో మళ్ళీ లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఫోన్ చూసి రోహి చేయడం చూసి తినిప్పుడు అనుకొని లిఫ్ట్ చేసి రోహి అంది కొంచెం ఆదుర్దగా. అంటే ఉదయమే వచ్చిన తనకి ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం భయం డౌట్ రెండూ వచ్చాయి, అందుకే అన్నమాట. కిచెన్లో ఏదో వెరైటీ చేస్తున్న తనకి నట్స్ దొరక్క కాల్ చేస్తే అడ్రస్ చెప్పి ఆల్ ది బెస్ట్ రోహి అంటుంది అర్చన. కామెంట్స్ ప్లీజ్.